గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆపద్ బాంధవుడు లాస్ట్ లో ఆయన ట్రైలర్ అప్పుడే రిలీజ్ అయిన సినిమా 150 కంప్లీట్ అయింది. నెక్స్ట్ సినిమాకి వెళ్తున్నారు అన్నయ్య. ఆ ట్రైలర్ నేను సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు అనుకుంటాం. ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ హైప్ లో ఉన్నాం అంతా. అన్నయ్య రీఎంట్రీ ఆ బాస్ ఇస్ బ్యాక్ టైంలో ఆ ట్రైలర్ తో సహా పర్ఫామ్ చేసి నేను సింగిల్ టేక్ లో ఆయన ముందు 12 minutes ఫుటేజ్ మనం తీస్తే ఏదైతే షూట్ చేశారో అదే. ఎందుకంటే ఆయన పెట్టుకుని నేను 1 more టేక్ చేయాలి. ఇద్దరమే, చిరంజీవి గారు ఎదురుగా నేను అంతే, ఇద్దరం ఎదురుగా ఉన్నాం. నేనేం పెర్ఫార్మ్ చేశాను అదే షూట్లో ఉంది. ఎడిటర్కి ఎడిట్ చేసే పని లేదు. అసలు నెక్స్ట్ లెవెల్లోనే. అంటే నేను చచ్చిపోవాలి కానీ చిరంజీవి గారు నిద్రపోకూడదు అని డిసైడ్ అయిన రోజు అది. అంటే నా ఉద్దేశం అదేదో పొగరుతోటో గర్వంతో చెప్పడం కాదు, ప్రాణంగా ప్రేమించాం కదా ఆయన. కాసేపు స్టే అంటే చేసాడులే అని అనుకోకూడదు. ఏంటి రాయుడు, ఎవడు రాయుడు అనుకోవాలనే ఉద్దేశం అంతే. అది నేను అచీవ్ చేశాను. గోల్డెన్ మూమెంట్స్ కదా. ఆయన ఇంటికి పిలిచి తర్వాత మాట్లాడితే ఫ్యామిలీతో అమ్మ నాన్నగారు అందరూ ఫ్యామిలీ మదర్ ఫాదర్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ అన్నయ్యతో అది ఎప్పుడు వెళ్ళినా ఆయన అలాగే కూర్చొని ఆయన రవి లవ్లీ అన్న. అప్పుడు కూడా ఇంట్లో కూడా ఆయన కాఫీ సర్వ్ చేశారు మాకు. దట్స్ ద బ్యూటీ. అంటే ఆయన సంస్కారం, ఆయన స్థాయికి. అలా రజనీకాంత్ గారితో కిక్ ఏంటంటే అన్నతే షూట్. ఆయనలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన విత్ మేకప్లో ఫొటోస్ ఇవ్వరు. నేను ఫోటో దిగడానికి రాలేదని చెప్పా. ఓకే, నేను అంటే రాలేదని చెప్పడం అంటే వాళ్ళ టీంతో సరే ఫోటో కొంచెం టైం పడుతుంది అది. అంటే మరి తమిళ వాళ్ళకి నేను కొత్త కదా, పైగా రజనీకాంత్ గారి దగ్గర మనం ఎవరు వచ్చేయగలరు, అసలు కౌంటే కాదుగా. ఆయన నాకు గెంటేస్తే ఇష్టపడతాను నేను నాకు ఆయన విషయంలో. ఎందుకంటే నాకు అది లేదు కదా. ఇప్పుడు నాకు ఏదో రెడ్ కార్పెట్ లాగా సరే ఇతను పాపులర్ యాక్టర్ అండి తెలుగులో సో అని చెప్తే ఆయన ఓ యా కమన్ అని చెప్పని ఏదో మాట్లాడవు మీరు నా ఫ్యాన్ ఏదో సమ్మెక్స్ ఏదో ఇలా అయిపోతుంది. అది ఒకటి అలా కాదు, వెయిట్ చేసి అట్లా ఉండాలనేదే నాకు కూడా. మీరు ఎలా అయినా తీసుకోండి దాన్ని. అండ్ ఆఫ్ ది నేను ఏం చేశాను, ఆ క్యూలో ఉంటే ఒక 167 మంది, నేను కూడా అలా క్యూలో నిలబడాను. అందరూ 1 by 1 ఫోటో. నా టైం వచ్చింది, నేను ఫోటోకి అలా వెళ్తుంటే కరెక్ట్గా అలా దగ్గరికి వెళ్ళగానే లోపల ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఆయన వితౌట్ మేకప్, నేను చెప్తాను ప్యాకప్ అయ్యాక అప్పుడే ఇస్తారని చెప్పాను కదా ఫొటోస్. ఆయన గొప్పతనం చూడండి. క్యారవాన్లో ఒకరు ఉన్నారు, ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్, 167 members అరౌండ్ క్యూలో ఉన్నారు. వాళ్ళందరికీ ఫోటోస్ ఇచ్చి వెళ్తారు ఆయన. అలా 200 మంది ఉన్నా కూడా వాళ్ళందరికీ ఫోటో ఇచ్చి వెళ్తారు. ఇది రజనీకాంత్ గారి లైఫ్ స్టైల్. ఆయన షూట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కలిసి ప్యాకప్ అయ్యి వెళ్తారు. ఒకవేళ ఆయనకి ఏదైనా కొంచెం హెల్త్ రీత్యానో ఏదైనా కొంచెం ఆయన డల్గా ఉన్నారంటే మోడ్లారో షూట్ వల్ల నెక్స్ట్ డే పెడతారు. ఓకే, దాన్ని ఇలా ప్యాకప్ అయ్యాక టోటల్ షెడ్యూల్ అయ్యాక ఇంకా బయట గ్రౌండ్ అవుట్ పెట్టేసి 1 by 1 ఫటాఫట్ దానికోసం 2-3 గంటలు కేటాయిస్తారు. దట్ ఇస్ నేచర్. తమిళ అందరికీ ఉంది అది. విజయ్ సేతుపతి గారు, అజిత్ గారు అందరికీ ఉంది అది. అది రజనీకాంత్ గారు మొదలు పెట్టారు యాక్చువల్లీ. ఓకే, ఈవెన్ అలా నా టైం వచ్చింది. నా టర్న్ వచ్చినప్పుడు ఆ హార్ట్ అలా. కాకపోతే అది ఇంకా మోర్ కదా. నేను చిరంజీవి గారిని కనీసం మన ప్రాంతం, మన అన్నయ్య కాబట్టి, మన ఇల్లు కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చని ఒకటి ఉంటుంది మన హైదరాబాద్ కాబట్టి. ఆయన నేను చెన్నై మంది వేరే ప్రపంచం కదా అది. అఫ్కోర్స్ ఇప్పుడు నాకు టైం వచ్చి ఉండొచ్చు కాక, బట్ అంత ఈజీ అయితే కాదు అది.